మామ, ఈ వీడియో అయితే కనుక నవంబర్ 11న 10th వీక్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఏం జరిగిందో ప్రోమోస్ రిలేటెడ్గా మనకు వచ్చిన ప్రోమోస్ రిలేటెడ్గా బేస్ చేసుకొని ఎవరి మిస్టేక్ ఉంది సంచాలకుగా వ్యవహరించినప్పుడు రీతూ చౌదరి, దాని తర్వాత థర్డ్ ప్రోమోలో మన కళ్యాణ్ పాడాల ఏదైతే ఇష్యూ చేశాడో తనుజాతో గొడవైన ఇష్యూ, అసలు ఎందుకు గొడవైంది ఏంటని చెప్పి యాజ్ పర్ ప్రోమో మనం గెస్ట్ చేసి చెప్దాం మావా. దీని తర్వాత ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి గెస్ట్ చేస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గౌరవ్ అయితే గౌరవ, సంజన అయితే సంజన, భరణి అయితే భరణి అని చెప్పి కామెంట్ రూపంలో పేరు అయితే మెన్షన్ చేయండి మామ. అందరికీ చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాను మామ, మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టి చూడండి మామ. దగ్గర ఒక 200-300 లైక్స్ ఈ వీడియోకి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డీటెయిల్గా ప్రోమో గురించి చెప్పేద్దాం. సో ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పేది ప్రోమో గురించి అని చెప్పాను కదా. ప్రోమో స్టార్ట్ అయింది మామ. అసలు ప్రోమో యొక్క మోటో ఏంటంటే కనుక ప్రోమోలో చెప్తారు బిగ్ బాస్ గారు అయితే కనుక. ప్రోమోలో క్లియర్ కట్గా ఏం చెప్పారంటే కనుక మెయిన్గా ఎవరైతే కమాండర్స్ ఉన్నారో వాళ్ళ నలుగురికి గేమ్ అయితే పెడతారు. వాళ్ళ నలుగురిలో ఎవరైతే విన్ అవుతారో ఫైనల్గా, సో ఒక్కొక్కళ్ళు బాల్స్ తక్కువ ఉంటే వాళ్ళైతే కనుక సేవ్ అయిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళ బుట్టల్లో ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్, ఎవరు తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళైతే కనుక గేమ్ సేవ్ అయినట్టు. ఫైనల్గా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ప్రజలతో పోటీ పడి మళ్ళీ గెలవాలన్నమాట. సో ఇక్కడైతే కనుక సంజన గారు గెలిచినట్టు అనిపించింది, ఎందుకంటే కనుక ఆవిడ ఫైట్ అవుతూ ఉంటుంది లాస్ట్ థర్డ్ ప్రోమోలో. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే కనుక సంచాలకుగా రీతూ చౌదరి ఫేర్ చేసిందా అన్ఫేర్ చేసిందా క్లియర్ కట్గా మనం చెప్పుకోవాలి మా పాయింట్ నెంబర్ 1. దీని తర్వాత ఇది మనం అసలు కళ్యాణ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు. మనోడు ఫస్ట్ నుంచి ఇలా ఆడుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. తనూజాన్ అయితే కనుక కింద స్థానంలో పెట్టాడు, మనోడు టాప్ పొజిషన్లో ఉండేవాడు అని చెప్పి నాకైతే అనిపించింది. ఫుల్ ఫైర్ అయ్యాడు మా కళ్యాణ్ అయితే కనుక. కళ్యాణ్ ఫైర్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ మనం తనూజ గురించి, దాని తర్వాత రీతూ చౌదరి గురించి, సంజన గురించి మాట్లాడుకోవాలి మామ. ఇక్కడ మన ఎవరైతే రీతూ చౌదరి గారు ఉన్నారో ఖచ్చితంగా అన్ఫేర్ చేశారు మా ఆవిడైతే కనుక. ఇక్కడ బ్లూ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్లో ఎవరైనా ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే వార్నింగ్ ఇస్తాను, రెండోసారి ఎవరైనా వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా అవుట్ అని చెప్తుంది. సో గేమ్ పరంగా చూసుకోకుండా వెళ్ళిపోయినాడు మన డిమాండ్ పవన్ అయితే కనుక. సో మన నిఖిల్ అయితే కనుక అనుకోకుండా కూడా తను కూడా సెకండ్ టైం స్లిప్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే కనుక క్వశ్చన్, వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ నాయర్ కూడా వెళ్ళాడు, డిమాండ్ పవన్ కూడా వెళ్ళాడు. ఒకానొక సిచ్యువేషన్లో రీతూ చౌదరి అయితే కనుక నేను ఖచ్చితంగా నిఖిల్ని సేవ్ చేస్తానని చెప్పి ముందంటది. దీని తర్వాత మధ్యలో ఎవరైతే ఉన్నారో సంజన గారు కానివ్వండి, తనుజ గారు కానివ్వండి, కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. సో నువ్వు ఫేర్గా ఆడు, అన్ఫేర్గా ఎందుకు ఆడుతున్నావు, మీ వాళ్ళని చెప్పి నువ్వు డిమాండ్కి సపోర్ట్ చేస్తున్నావా, డిమాండ్ కూడా అవుటే కదా, ఇక్కడ నిఖిల్ని ఎందుకు అవుట్ అంటున్నా అని చెప్పి ఇది దొరికిందిరా బాబు అవకాశం, ఖచ్చితంగా మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పి సంజన గారు, తనుజ గారు. యాక్చువల్లీ వీడియో ప్రకారం చూసుకుంటే ఏంటంటే కనుక తనుజ ఒకనొక సిచ్యువేషన్లో డిమాండ్ పవన్ని నెట్టేస్తుంది. ఆ ఫ్లోలో వెళ్ళిపోతా ఆపుకున్నా అన్నాడు మనోడైతే కనుక ఫ్లోలో వెనక్కి వెళ్ళిపోయి ఇంకా లైన్ అనేది క్రాస్ చేస్తాడు. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మామ, తనుజ గారి ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా బ్యాడ్. తనుజ గారు ఆట ఆడే విధానం ఖచ్చితంగా టూ వరస్ట్గా ఉంది మామ. మరీ అంత చండాలంగా ఆడతారు ఆట అయితే కనుక. ఎంత వరస్ట్గా ఆడుతుందంటే కనుక అసలు ఇంకా ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక లీడర్ బోర్డు పొజిషన్లో ప్లేస్లో మారే అవకాశాలు ఉన్నాయి. ఎంత ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఆట లేకపోతే కనుక జనాలు, ఆడియన్స్ చూడరు. క్లీన్ చిట్ ఇది మాత్రం. కళ్యాణ్ అయితే కనుక ఆట ఆడిన విధానం, తను సంచాలకుగా చేసిన విధానం టూ గుడ్ అనిపించింది మామ. థర్డ్ ఏదైతే ప్రోమోటోలో జరిగిందో ఇక్కడైతే కనుక ఫైనల్గా జడ్జిమెంట్ తీసుకుంటారు. ఆవిడైతే కనుక ఖచ్చితంగా అన్ఫేర్గా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో నిఖిల్ నాయర్ అవుట్ అని చెప్పి తన బయటికి నెట్టేస్తారు. సెకండ్ రౌండ్లో అయితే కనుక డీమాను, తనూజ, సంజన గారు ఆడతారు. ఈ రౌండ్లో తనుజ విన్ అవుతుంది. ఫైనల్గా అయితే కనుక డీమాన్ పవన్ విన్ అవుతాడు. ఫైనల్గా అయితే కనుక తనూజ, సంజన ఆడతారు మామ. సో ఈ గేమ్లో మీకు సంచాలకుగా చేసిన రీతూ చౌదరి ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకైతే కనుక 100% అన్ఫేర్ అని అనిపించింది. తను అలా జడ్జిమెంట్ ఇవ్వకుండా అగైన్ మళ్ళీ డీమాన్కి సపోర్ట్ చేస్తా, సంచాలకుగా ఉంటే రీతూ చౌదరి, డీమాన్ పవన్ కనుక ఆటలు ఆడితే నా సపోర్టు ఖచ్చితంగా డీమాన్ పవన్కి అని చెప్పి క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి నిరూపించుకుంది ఎవరైతే ఉన్నారో రీతూ చౌదరి గారు. ఆవిడని ఇక సంచాలకుగా పెడితే వేస్ట్ రా బాబు, అనవసరంగా పెట్టారు రా బాబు అని అనిపించింది. అసలు ఆవిడైతే కనుక రాణి క్యారెక్టర్కి వర్స్ట్ అనిపించింది నాకైతే కనుక. ఆవిడ ప్లేస్లో
ఖచ్చితంగా డీమాన్ పవన్ని రాజుగా పెట్టేసి తనుజాని రాణిగా పెట్టి సంజన గారిని కూడా రాణిగా పెట్టాల్సింది. ఎలా ఉండేది ఈ కాంబినేషన్ అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా యొక్క సెలక్షన్ అయితే ఇది మామ. దీని తర్వాత సుమన్ అన్న, దాని తర్వాత మన ఇమాన్యుయల్ని కమాండర్గా పెట్టాల్సింది. దాంట్లో అయితే కనుక నిఖిల్ నాయర్ని తీసేసి, బట్ ఇక్కడ ఏంటంటే కనుక బాడీ సపోర్ట్, బాడీ బిల్డింగ్ లేదు కాబట్టి క్యారెక్టర్స్ దాని పరంగా ఇచ్చారు. సో ఇంకా థర్డ్ ప్రోమో రిలేటెడ్గా అయితే మామ, థర్డ్ ప్రోమో ఫైనల్గా స్క్వేర్ బాక్స్లు ఏదైతే ఉన్నాయో ఆ బాక్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటా వెళ్ళాలా. సుమన్ అన్న అయితే కనుక టవర్ కొంచెం జిగ్జాగ్గా ప్రిపేర్ చేస్తాడు, సంజన గారు అయితే కనుక స్ట్రైట్గా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా స్ట్రైట్ అవే క్వశ్చన్ నేను వేసింది అందరికీ ఏంటంటే మామ, మన కళ్యాణ్ పగడాల తీసుకున్న నిర్ణయం 100% ఫెయిరా అన్ఫెయిరా, కరెక్ట్గా తన సంచాలక నిర్ణయించుకున్నాడా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తెలియజేయాలి మామ. ఇది కళ్యాణ్ పడాలకి ఒక రేంజ్ హ్యూజ్ ఎలివేషన్ తీసుకురాబోతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తను అన్ని విధాలుగా ఆలోచించి టైం క్యాలిక్యులేషన్ లేకపోయినా టైం క్యాలిక్యులేషన్ పరిగణనలో తీసుకొని ఎవరు బాక్సెస్ స్ట్రైట్గా ఉన్నాయి, ఎవరు బాక్సెస్ జిగ్జాగ్గా ఉన్నాయని చెప్పి తీసుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. బట్ ఇక్కడ తన నిర్ణయాన్ని, తన యొక్క పనితీరుని తప్పుపట్టడానికి తనుజ, దివ్య, నిఖిత శత విధాల ప్రయత్నిస్తారనమాట. దుష్టశక్తులు ఒక మంచి పని చేస్తుంటే దుష్టశక్తులు ఎగబడి ఎలా ఆపాలని చూస్తాయో ఆ విధంలో ఆపాలని చూశారు. బట్ దైవశక్తి మాత్రం తన యొక్క కార్యాన్ని తను నిర్వహిస్తుంది అన్నట్టుగా కళ్యాణ్ పగడాల అయితే కనుక తన యొక్క వృత్తిని, తన యొక్క పనిని, తనకు నిర్వహించిన ఏదైతే ఉందో ఆ వర్క్ని ఖచ్చితంగా 100%గా ఫుల్ఫిల్గా చేశాడు. టూ గుడ్ కళ్యాణ్ భాయ్, మీరైతే కనుక చాలా అంటే చాలా మంచిగా చేశారు. జనాలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు మీరు తీసుకున్న నిర్ణయానికి. మీరు ఏమాత్రం వెనకడికి వేయకుండా ఇలాగే ఆడితే కప్పు మీదే, దాంట్లో ఏ డౌటు లేదు. తనుజ మీ ముందు జుజుబి అని చెప్పి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క వాల్యూస్ని తగ్గించుకున్నారు. దివ్య, నిఖిత అయితే కనుక వరస్ట్, ఆవిడంత వరస్ట్ ఎవరు ఉండరు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఆవిడ గురించి డీటెయిల్గా చెప్తాం. ఆల్రెడీ లాస్ట్ వీకే ఆవిడకి మొత్తం మోగిపోయింది, అయినా మారకుండా ఆవిడ అలా ఆడుతుంది. చూద్దాం ఏమైతే చూద్దాం. నెక్స్ట్ ఫుల్ వీడియో చేస్తాను మామ. ఇక్కడ ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టి కళ్యాణ్ పడాలా విన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇక్కడ నుంచి వీడియోలు దులిపేద్దాం మనమైతే కనుక. నెక్స్ట్ ఫుల్ డే వీడియోతో మీ ముందుకు వస్తాను, 11th ఫుల్ డే వీడియోస్. ఆ వీడియోలో డీటెయిల్గా క్లీన్ చిట్ మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.